దేశానికి ఒక మంచి జరుగుతుంది సుప్రీంకోర్టు కనుక తొందరగా ఈ నిర్ణయం తీసుకుంటే. వడ్డీ ఎంత తీసుకోవాలి, అసలు ధర్మ వడ్డీ ఎంత, బాధ్యతాయుతమైన వడ్డీ ఎంత, దోపిడీ వడ్డీ ఎంత, ఇది ఎవరికి తెలియదు. ప్రభుత్వాలు అసలు ఆ చట్టాలు చెయ్యాలి, ఇంతకు మించి వడ్డీ తీసుకోకూడదు అని. బ్యాంకుల్లోనే తేడాలు ఉన్నాయి. మనకిచ్చే వడ్డీల్లో ఒకడు 30 బేసులు ఇస్తాడు, ఒకడు 40 బేసులు ఇస్తాడు, ఒకడు 50 బేసులు ఇస్తాడు. ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే 30 లేకపోతే రూపాయి, ఇది లెక్క. అదే మన దగ్గర తీసుకునేటప్పుడు రూపాయి 30 2 అయిపోతుంది. సరిగ్గా లెక్కేస్తే ఒక్కోసారి 3 రూపాయలు కూడా అయిపోతుంది మొత్తం కలిపి లెక్కేస్తే కనుక. అలాగా ఒక అర్థం పర్థం లేదు. రిజర్వ్ బ్యాంక్ ఫిక్స్ చేయాలి, ఇంతకు మించి తీసుకోకూడదు, ఇంత లోపు తీసుకోకూడదు అన్నటువంటిది. కానీ ఎవడిష్టం వాడిది, అంటే లిమిట్లు ఒక సిస్టమ్ లేకపోయేటప్పటికి ఎవడిష్టం వాడిది. అట్లాగే ఇదివరకటి రోజుల్లో అయితే కనుక పాన్ బ్రోకర్లు అంటారు, అంటే వడ్డీలకి అప్పులు ఇచ్చేటటువంటి వాళ్ళని పాన్ బ్రోకర్లు అంటారు. వాళ్ళకి 2 రూపాయలకి మించి వడ్డీ తీసుకోకూడదు అన్నటువంటిది ఉంది. ధర్మ వడ్డీ అంటారు. అప్పట్లో హయ్యెస్ట్ ధర్మ వడ్డీ 2 రూపాయలు. కానీ ఇప్పుడు అట్లాంటి ఒక లెక్కాపత్రం లేదు. 10 రూపాయలు తీసుకునేవాడు ఉన్నాడు, 25 రూపాయలు తీసుకునేవాడు. ఇప్పుడు ఆ లోన్ యాప్స్ వాళ్ళు ఉన్నారు, ఇష్టం వాళ్ళది. ఏంటంటే చట్ట ప్రకారం అవును మేము అప్పిచ్చాం తీసుకుంటున్నారు, వాళ్ళు కూడా ఒప్పుకున్నారు కదా అని చెప్తున్నారు. చక్రవడ్డీ ఈ సిస్టమ్ అంతా కూడా చాలా గందరగోళంగా ఉంటుంది. దీని మీదన ఎంత ప్రభుత్వాలు పట్టించుకోలేదు ప్రజల విషయం. సుప్రీంకోర్టు అన్న ఈ విషయం మీద సీరియస్గా రంగంలోకి దిగింది. చట్టవిరుద్ధంగా వడ్డీ వ్యాపారం చేసే వారి నుంచి నిస్సహాయులైన రుణగ్రహీతలను కాపాడాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది. ఈ క్రమంలో లైసెన్స్ లేని వడ్డీ వ్యాపారాల మీద పరిశీలన జరిపి నియంత్రణలు విధించాలని జస్టిస్ సిటీ రవికుమార్, జస్టిస్ సంజీవ్ కుమార్ ధర్మాసనం నిర్ణయం తీసుకుంది. సారాగడి చిత్ర నిర్మాణానికి ప్రశాంత్ మాలిక్ దగ్గర బాలీవుడ్ సినీ నిర్మాత దర్శకుడు రాజ్ కుమార్ సంతోషి లోన్ తీసుకున్నారు. తిరిగి పూర్తి రుణం చెల్లించడంలో విఫలం కావడంతో దాఖలైన కేసు మీద విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ధర్మాసనం సమాజంలో అధిక వడ్డీల సమస్య పెరిగిపోతుందంటూ అసలు ఎంత వడ్డీ ఉండాలన్న దాని మీద చట్టానికి ఆదేశాలకి రెడీ అవుతోంది.